శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ పాండవుల దగ్గరికి వెళ్ళినటువంటి సంజయుడు హస్తినపురం చేరుకున్నాడు. చేరుకున్నటువంటి వాడై వెంటనే అంతఃపురంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడిని కలవాలనుకున్నాడు. ద్వారపాలకుడికి చెప్పాడు, వెళ్ళి ఇలాగ సంజయుడు వచ్చాడు పాండవుల దగ్గర నుంచి, నిన్ను కలవాలనుకుంటున్నాడు అయ్యా అని చెప్పు, ఆయన రమ్మంటే కనుక నేను వచ్చి మాట్లాడతాను అని. వెంటనే ఆయన చెబితే, అదేంటి సంజయుడికి అడ్డే ఉందయ్యా, ఎప్పుడైనా రావచ్చు, ఆయన వెంటనే పంపించు అన్నాడు. ఈ సంజయుడి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. అందువలన వెంటనే ప్రవేశపెడితే అప్పుడు కుశల వార్తలు అయిన తర్వాత సంజయుడు చెప్పాడు, నువ్వు దుష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి నీ కుమారులను నిగ్రహించలేక చాలా నిందలను పొందేవయ్యా. నువ్వు ఎప్పటికైనా వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యభాగం నువ్వు ఇస్తే కనుక నీ యొక్క జీవితము, ఆ కౌరవుల యొక్క జీవితము చాలా బాగుంటుంది. లేని పక్షంలో కనుక వాళ్ళ అకాలంలో వాళ్ళందరూ కూడా మరణించవలసి వస్తుంది అంటూ చాలా తీవ్రమైనటువంటి మాటలతో ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. ఇంకా ఏంటంటే లోకం అంతా కూడా తప్పు చేసిన వాడిని నిందిస్తుందయ్యా, మంచి చేసిన వాడిని పొగుడుతుంది. అటువంటి ప్రశంసనంతా నీ ధర్మరాజు పొందుతున్నాడు, ఈ నిందనంతా నువ్వు పొందుతున్నావు, ఎందుకంటే నువ్వు పాపం చేసావు, అతడు ధర్మయుక్తంగా ఉన్నాడు సత్ అని చెబుతూ ఇంకా అంటున్నాడు, సత్వాగర్హే భారతానాం విరోధాత్ అంతో నూనం భవితాయం ప్రజానాం నోచేదిదం తవ కర్మాపరాధాత్ కురుందహేత్ కృష్ణవత్మేవ కక్షం. అందువలన ఈ భరతవంశీయుల మధ్య ఈ విరోధం వలన తప్పనిసరిగా బోల్డంత ప్రజానష్టం జరుగుతుంది. అందులో ఏమీ సందేహం, దీనికి అంతటికీ కారణంగా నిన్నే అంటారు అందరూ. నేను కూడా దీనికి నిన్నే నిందిస్తున్నాను, ఎందుకంటే నీలోనే లోపం ఉన్నది. నేను సూచించిన ప్రకారం చెయ్యకపోతే అగ్నిజ్వాల అడవినంతా తగలబెట్టినట్టుగా నీ అపరాధం వల్ల జరిగేటువంటి ఈ పని కౌరవులందరినీ కూడా దహిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం తప్పదు, వీడు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం తప్పదు. యుద్ధం తప్పకపోతే కనుక ఆ యుద్ధంలో ఈ కౌరవులందరూ కూడా దహింపబడతారు, అందులో ఏమీ సందేహం లేదు. దానికి కారణభూతుడు నువ్వే అవుతావు. త్వమైవేకో జాతుపుత్రస్య రాజన్ వశం గత్వా సర్వలోకే నరేంద్ర కామాత్మన శాఘనోద్యోతకాలే నాగాహ శమం పశ్య విపాకమస్య. అందరిలోనూ నువ్వు ఒక్కడివి మాత్రమే స్వేచ్ఛగా ప్రవర్తించేటువంటి నీ పుత్రుడికి అధీనుడు అయ్యావు. మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా కొంత ఇది తప్పు అని చెబుతున్నారు, కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు. జోదంలో కూడా, జోద సమయంలో కూడా నువ్వు అతన్ని ప్రశంసించావు, అందువల్లనే నువ్వు శాంతిని పొందలేకపోతున్నావు ఇప్పుడు. ఎందుకంటే నీకు ఆ పాండవుల పరాక్రమం తెలుసు, నీ పుత్రుల యొక్క పరాక్రమం తెలుసు. ఆ పాండవుల యొక్క పరాక్రమం ముందు నీ పుత్రులు నిలబడలేరు అనేటువంటి విషయం కూడా నీకు తెలుసు. అందువల్ల జరగబోయేదంతా నీకు తెలుసు. తెలిసినప్పటికీ నువ్వేమీ మాట్లాడకపోతే కనుక దీనికి అంతటికీ ప్రధానభూతమైనటువంటి కారణం నువ్వే అవుతావయ్యా. అందుకనే నువ్వు శాంతి లేకుండా ఉన్నావు. ఇప్పుడు దాని యొక్క విపరీతమైనటువంటి పరిణామాన్ని చూడు ఎలా జరుగుతోందో. అనాప్తానాం సంగ్రహాత్వం నరేంద్ర తథాప్తానాం నిగ్రహాచ్చైవ రాజన్ భూమిం స్ఫీతాం దుర్బలత్వాదనంతాం అశక్తస్త్వం రక్షితుం కౌరవేయ. ఆప్తులు కానటువంటి శకుని, కర్ణుడు లాంటి వాడిని చేరదీస్తున్నారు, ఆప్తులైనటువంటి వాడిని దండిస్తున్నారు. అందువలన ఈ ఆప్తులు కానటువంటి వాడిని సంగ్రహించడం వల్ల, అంటే నీ ప్రక్కన ఉంచుకోవడం వల్ల, దుష్టులైనటువంటి వాళ్ళని నీ దగ్గర ఉంచుకోవడం వల్ల, శిష్టులైనటువంటి వాళ్ళని దండించడం వల్ల దుర్బలుడు అయినటువంటి నువ్వు ఈ విశాలమైన అనంతమైనటువంటి ఈ భూమిని పరిపాలించడానికి ఎంత మాత్రమో అర్హత లేనటువంటి వాడవయ్యాను అన్నాడు. దీన్ని రక్షించడానికి నువ్వు సమర్థుడు కావని చెప్పాడు సంజయుడు. అనుజ్ఞాతో అశక్తస్త్వం రక్షితం కౌరవేయ అని చాలా స్పష్టంగా చెప్పాడు.
అనుజ్ఞాతో రథవేగావధూతః శ్రాంతోభిపద్యే శయనం నృసింహ ప్రాతశ్రోతారః కురవః సభాయాం అజాతశత్రుర్వచనం సమేతాః. నేను అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను, ఉపప్లవ్య నగరం నుంచి హస్తినపురం వరకు. అందువల్ల ఈ రథ వేగం వల్ల చాలా బడలికతో ఉన్నాను నేను. అందువల్ల నువ్వు అనుమతిస్తే కనుక నేను విశ్రాంతిని పొందుతాను. రేపు ఉదయం సభలో కౌరవులంతా కూడా వింటూ ఉండగా ఆ అజాతశత్రువైనటువంటి ధర్మరాజు ఎటువంటి సందేశాన్ని పంపించాడో అదంతా నేను చెబుతాను. అందువల్ల ఆ ధర్మరాజు యొక్క మాటలు రేపు సభలో కౌరవులందరూ వింటూ ఉండగా నేను చెప్తాను, నువ్వు కూడా విందిగాని అని అన్నాడు. ఈ మాటలు కేవలం నీకు చెప్పడం కోసం వచ్చాను అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి మాటలన్నీ విని అన్నాడు, అనుజ్ఞాతో అస్య అవసధం పరేహి ప్రపద్యస్వ శయనం సూతపుత్ర ప్రాతశ్రోతారః కురవః సభాయాం అజాతశత్రుర్వచనం త్వయోక్తం. వెంటనే అన్నాడు, సూతపుత్ర సంజయ, నీకు అనుమతిస్తున్నానయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రించు. నువ్వు చెప్పినట్టుగా రేపు సభలో ఉదయం కౌరవులు ఈ ధర్మరాజు యొక్క మాటలు అందరూ కూడా వింటారు. అందువల్ల రేపు చెప్పు, నువ్వు వెళ్ళాయన అని ఆయనకి అనుమతి ఇచ్చాడు. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సంజయానపర్వణి ధృతరాష్ట్ర సంజయ సంవాదే 32 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సంజయాన పర్వం అనే ఉపపర్వంలో ధృతరాష్ట్ర సంజయ సంవాదం అనేటువంటి 32వ అధ్యాయం పూర్తయింది. 33వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ సంజయుడు చెప్పినటువంటి మాటలకి ధృతరాష్ట్రుడికి చాలా బాధ కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే సంజయుడు ధృతరాష్ట్రుడిని నిందించాడు. నీ వలన ఇటువంటి అనర్థాలన్నీ జరగడానికి మూలహేతువు నువ్వే అని చెప్పాడు. అసలు ఈ రాజ్యం పరిపాలించడానికి నువ్వు సమర్థుడు కావు అని చెప్పాడు. దాంతో చాలా బాధపడ్డాడు, ఏమీ చేయలేడు, నిద్ర పట్టట్లేదు. దాంతో ఆ ధృతరాష్ట్రుడు ద్వాస్థం ప్రాహ మహాప్రాజ్ఞ ధృతరాష్ట్రో మహీపతి విదురం ద్రష్టుమిచ్చామి తమిహానయమాచరం. వెంటనే ద్వారపాలకుడిని పిలిచాడు ధృతరాష్ట్ర మహారాజు. ధృతరాష్ట్ర మహారాజు ద్వారపాలకుని నుంచి నువ్వు విదురుడి దగ్గరికి వెళ్ళు, ఆ విదురుణ్ణి నేను చూడాలనుకుంటున్నానని అతన్ని అక్కడికి త్వరగా తీసుకురావయ్యా. ఆయన చెప్పేటువంటి ఈ మంచి మాటల వల్ల నా మనస్సు ఏమన్నా కొద్దిగా శాంతిని పొందుతుందేమో తెలియదు, నాకు చాలా అశాంతిగా ఉంది నా మనస్సు. అందువలన వెంటనే విదురుణ్ణి తీసుకురా అన్నాడు. ప్రహితో ధృతరాష్ట్రేణ దూత క్షత్తారమబ్రవీత్ ఈశ్వరస్వాం మహారాజ మహాప్రాజ్ఞ దిదృక్షతి. వెంటనే ధృతరాష్ట్రుడు పంపితే ఆ దూత గవగవ విదురుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ విదురుడికి నమస్కారం చేశాడు. మహానుభావ, ప్రభు అయినటువంటి మహారాజు గారిని నేను చూడాలనుకుంటున్నారయ్యా, రావాల్సింది మీరు అని చెప్పాడు. చెప్పేటప్పటికీ ఏవముక్తస్తు విదుర ప్రాప్య రాజనివేశనం అబ్రవీధృతరాష్ట్రాయ ద్వాస్థమాం ప్రతివేదయ. వెంటనే రాజభవనానికి చేరుకున్నాడు విదురుడు. మళ్ళీ ద్వారపాలకుడిని పంపించాడు, నేను వచ్చానన్న మాట చెప్పయ్యా, చెప్తే ఆయన రమ్మంటే లోపలికి వస్తానని అన్నాడు. అప్పుడు ఆ ద్వారపాలకుడు వెళ్ళాడు. విదురోయమనుప్రాప్త రాజేంద్ర తవ శాసనాత్ ద్రష్టుమిచ్చతి తే పాదౌ కింకరోతు ప్రసాధిమాం. ఓ మహారాజా, నీ ఆజ్ఞతోట విదురుడు వచ్చాడు, నీ పాదాలను దర్శించుకోవాలనుకుంటున్నాడు, ఏం చేయాలో ఆదేశించమని అన్నాడు. అనేప్పటికప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు, ప్రవేశయ మహాప్రాజ్ఞం విదురం దీర్ఘదర్శినం అహం హి విదురస్యాస్య నాకల్పో జాతు దర్శనే. గొప్ప తెలివి కలిగినటువంటి వాడు, సమస్తమైనటువంటి నీతుల్ని తెలిసినటువంటి వాడు, మహాపండితుడు అయినటువంటి ఆ విదురుణ్ణి ప్రవేశపెట్టవయ్యా, ఆ విదురుణ్ణి చూడడానికి ఎప్పుడు కూడా అడ్డు చెప్పనయ్యా నేను అని చెప్పాడు. అప్పుడు ద్వారపాలకుడు వెళ్ళి చెప్పాడు, ప్రవిశాంతపురం క్షత్త మహారాజస్య ధీమత నహితే దర్శనే కల్ప జాతు రాజా బ్రవీధిమాం. ఆ ద్వారపాలకుడు వచ్చాడు, విదురా, బుద్ధిశాలైనటువంటి ఆ మహారాజు యొక్క అంతఃపురంలోకి నువ్వు ప్రవేశించు, రాజు నిన్ను చూడడానికి ఎప్పుడు అడ్డు చెప్పనని చెప్పమన్నాడు అని చెప్పాడు. అనేటప్పటికీ అప్పుడు విదురుడు లోపలికి వెళ్ళాడు.
తత ప్రవిశ్య విదురః ధృతరాష్ట్రనివేశనం అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం చింతయానం నరాధిపం. ఆ విదురుడు ధృతరాష్ట్రుడి యొక్క మందిరంలోకి ప్రవేశించి చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఏదో అలా ఆలోచనలో నిమగ్నమైనటువంటి రాజుతో ఈ విధంగా అంటున్నాడు, విదురోహం మహాప్రాజ్ఞ సంప్రాప్తస్తవ శాసనాత్ యది కించన కర్తవ్యం అయమస్మి ప్రసాధిమాం. ఓ రాజా, నేను విదురుణ్ణయ్యా, వచ్చాను నేను నీ ఆజ్ఞ వలన. కర్తవ్యం ఏంటో ఆజ్ఞాపించి నేనేం చెయ్యాలి, ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను నీ ఆజ్ఞను నెరవేర్చడానికి అన్నాడు. అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, సంజయో విదుర ప్రాజ్ఞ గర్హీత్వాచ మాంగత అజాతశత్రో శోవాక్యం సభా మధ్యే సవక్షతి. ఓ విదురా, బుద్ధిశాలి అయినటువంటి సంజయుడు వచ్చాడే, పాండవుల దగ్గరికి పంపించాను. అక్కడికి వెళ్ళి మన యొక్క సందేశం చెప్పి వాళ్ళ సందేశం తీసుకుని వచ్చాడు. వచ్చినటువంటి సంజయుడు నా దగ్గరికి వచ్చి నన్ను నిందించి వెళ్ళాడు. రేపు సభలో ఆ అజాతశత్రువైనటువంటి ధర్మరాజు ఏం మాట్లాడాడో ఆ మాటలన్నీ కౌరవులందరూ వింటూ ఉండగా సభలో చెప్తానని అన్నాడు. తస్యాజ్య కురు వీరస్య న విజ్ఞాతం వచో మయా తన్మే దహతి గాత్రాణి తదాకాశీత్ ప్రజాగరం. అయితే ఆ ధర్మరాజు, ఆ కురువీరుడైనటువంటి ధర్మరాజు ఏం మాట్లాడాడో, అవి ఎటువంటి మాటలో నాకు తెలవదు, రేపు చెబుతానన్నాడు. అది దానివల్ల నాకు ఎలా ఉందంటే శరీరం అంతా దహించి వేస్తుంది. ఏమన్నాడా ధర్మరాజు అనేటువంటి ఆకాంక్షతోటి నిద్ర అనేటువంటిది అసలు పట్టట్లేదయ్యా. జాగ్రత్తో దహ్యమానస్య శ్రేయో యదనుపశ్యసి తద్బ్రూహిత్వం హి నస్తాత ధర్మార్థకుశలో హ్యసి. నువ్వు ధర్మార్థాల్లో చాలా నైపుణ్యం కలిగినటువంటి వాడవు, గొప్ప పండితుడువు. ఏమి చెయ్యాలో తోచక నిద్ర పట్టనటువంటి స్థితిలో ఉండేటువంటి నాకు ఏది మేలవుతుందో అది నువ్వు చెప్పాల్సింది. అందువలన నిన్ను ఆహ్వానించాను అని చెప్పాడు. ఇంకా యత ప్రాప్త సంజయ పాండవేభ్య నమే యథావన్ మనస ప్రశాంతి సర్వేంద్రియాణ్యప్రకృతిం గతాని కిం వక్షతి చేవమేద్య ప్రచింత. ఆ సంజయుడు పాండవుల దగ్గర నుంచి వచ్చింది మొదలు నా మనస్సుకి ప్రశాంతత లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నన్ను నానా రకాలుగా నిందించాడు. నువ్వే కారణం అన్నట్టుగా నన్ను నిందించాడు. నా ఇంద్రియాలు ఏమీ సరిగ్గా పనిచేయడం లేదు. అసలు ఏం చెప్తాడో, రేపు ఏం జరుగుతుందో అని నాకు చాలా చింతగా ఉందయ్యా అని చెప్పాడు. అంటే అప్పుడు ఆ మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు విదురుడు. అప్పుడు విదురుడు చెబుతున్నాడు, అభియుక్తం బలవత దుర్బలం హీన సాధనం హృతస్య కామినం చోరం ఆవిశంతి ప్రజాగరాహ. విదురుడు చెప్తున్నాడు, ఏమయ్య మహారాజా, బలవంతుడు మీద పడుతున్నటువంటి బలహీనుడికి, అంటే ఓ బలహీనుడి మీదకి ఓ బలవంతుడి కనుక దండెత్తొస్తే కనుక, అలాగే సొమ్ము పోగొట్టుకున్నటువంటి వాడికి, చాలా ధనం ఏదో పోగొట్టుకున్నటువంటి వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర పట్టదయ్యా. నిద్ర పట్టట్లేదన్నాడు కదా. ఎవరెవరికి నిద్ర పట్టదో చెప్పాడు ముందర ఆయన. ఎవరికి నిద్ర పట్టదట? ఒక బలవంతుడు అంటే వాడిని ఎదుర్కోలేనటువంటి బలహీనుడిపైకి ఒక బలవంతుడు దండెత్తి వచ్చేస్తుంటే, మీదకి వచ్చేస్తుంటే, అయ్యి బాబోయ్ నా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటాడు కాబట్టి వాడికి నిద్ర పట్టదు. అలాగే సొమ్ము పోగొట్టుకున్నటువంటి కష్టపడి సంపాదించుకున్నాను, సొమ్ము అంతా పోయింది ఎలాగని దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు, నిద్ర పట్టదు. కాముకుడికి చెప్పక్కర్లే, కామంతో ఉన్నటువంటి వాడికి నిద్ర పట్టదు. దొంగకు కూడా నిద్ర పట్టదయ్యా. కచ్చిదేతైర్మహాదోషై నస్పృష్టోసి నరాధిప కచ్చిచ్చ పరవిత్తేషు గృధ్యన్న పరితప్యసే. ఇటువంటి పెద్ద తప్పులేవి నువ్వు చేయలేదు కదా అన్నాడు. నిద్ర పట్టట్లేదు అన్నాడు కదా. అందువలన నువ్వు ఇటువంటి పెద్ద తప్పులు ఏమీ చేయలేదు కదా. అంతేకాదయ్యా, ఇతరుల యొక్క సొమ్ముకు ఆశపడి పరితపించడం లేదు కదా నువ్వు అన్నాడు. అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, శ్రోతుమిచ్చామి తే ధర్మ్యం పరం నైహి శ్రేయసం వచః అస్మిన్ రాజర్షి వంశే త్వమేక ప్రాజ్ఞ సమ్మతః.
ధర్మబద్ధమైనటువంటి ఉత్తమమైన శుభాన్ని కలిగించేటువంటి నీ మాటలు వినాలనుకుంటున్నానయ్యా. ఈ రాజర్షి వంశంలో నువ్వు ఒక్కడవే పండితుల మన్నన పొందినటువంటి వాడవు. నువ్వు ఏదైనా కానీ చాలా చక్కగా చెబుతావు. అందువలన నువ్వు చెప్పేటువంటి మాటలు వినాలని అనుకుంటున్నాను నేను అని అన్నాడు. అంటే అప్పుడు విదురుడు చెబుతున్నాడు, రాజా లక్షణ సంపన్న త్రైలోక్యస్యాధిపో భవేత్ ప్రేష్యస్తే ప్రేషితశ్చైవ ధృతరాష్ట్ర యుధిష్ఠిర. ఓ ధృతరాష్ట్ర, మంచి లక్షణాలు కలిగినటువంటి యుధిష్ఠిర మహారాజు ముల్లోకాలకి ప్రభువు కాగలిగిన వాడయ్యా. అన్ని శుభలక్షణాలు అన్ని సద్గుణాలు ఆయనలో ఉన్నాయి. అటువంటి ధర్మరాజు ఈ ముల్లోకాల్ని పరిపాలించడానికి సమర్థుడైనటువంటి రాజయ్య. నీ ఆదేశాన్ని పాలించేటువంటి వాడు. అలాంటి వాడిని నువ్వు అడవులకి పంపేవయ్యా. విపరీతతరశ్చత్వం భాగధేయేన సమ్మతి అర్చిషాం ప్రక్షయాచైవ ధర్మాత్మా ధర్మకోవిద. నువ్వు ధర్మాత్ముడివి, ధర్మతత్వం తెలిసినటువంటి వాడివే. కంటి చూపు లేకపోవడం వల్ల నువ్వు అతను గుర్తించలేకపోయావు. అంధుడు కాబట్టి ఆ అందమైనటువంటి అజ్ఞానంతో కూడికిపోయి గుర్తించలేకపోయావు ధర్మరాజుని. ధర్మరాజు ఎటువంటి సద్గుణాలు కలిగినటువంటి వాడో తెలుసుకోలేకపోయారు. ఎంతో విపరీతంగా ప్రవర్తించావు. అతని రాజ్యభాగం అతనికి ఇవ్వడానికి కూడా నువ్వు సమ్మతించలేదు. ఆంధ్రసంస్యాదనుక్రోశాత్ ధర్మాత్ సత్యాత్ పరాక్రమాత్ గురుత్వాత్ త్వయి సంప్రేక్ష బహూన్ క్లేశాంస్తి శిక్షతే. క్రూరత్వం ఉండకూడదయ్యా, దయ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. దయా, ధర్మము, సత్యము, పరాక్రమము నీ అందుండేటువంటి పెద్దరికము, వీటి వలన ఈ గుణాలన్నీ కూడా ఉన్నవాడు కాబట్టి ఆ ధర్మరాజు ఈ కష్టాలను ఓర్చుకుంటున్నాడు. అతనిలో క్రూరత్వం లేదు, దయ ఉంది, ధర్మం ఉన్నది, సత్యం ఉంది, పరాక్రమం ఉంది. నువ్వంటే పెద్దవాడవని ఒక గౌరవం ఉన్నది. అందువలన ఈ కష్టాలన్నీ ఓర్చుకుంటున్నాడు. దుర్యోధనే సౌబలే చ కన్యే దుస్సాసనే తథా ఏతేష్వైశ్వర్యమాధాయ కథం త్వం భూతిమిచ్చసి. ఈ దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళ మీద రాజ్యభారాన్ని పెట్టావు. పెడితే అసలు నీకు మేలు ఎలా కలుగుతుంది అనుకుంటున్నావయ్యా నువ్వు? ఎట్టి పరిస్థితులను కాదు, వాళ్ళు దుర్మార్గులు. అటువంటి వాళ్ళ మీద నువ్వు రాజ్యభారాన్ని పెట్టి మేలు కలగాలని ఎలా అనుకుంటున్నావు అసలు? ఆత్మజ్ఞానం సమారంభ తితిక్షా ధర్మ నిత్యత యమర్థాన్నాపకర్షంతి సవై పండిత ఉచ్యతే. ఆత్మజ్ఞానము, మంచి ప్రయత్నము, దుఃఖాల్ని ఓర్చుకునేటువంటి శక్తి, ధర్మానికి కట్టుబడి ఉండడం అనేటువంటివి ఇవి ఎవడిని కూడా పురుషార్థము నుండి మళ్ళించకుండా ఉంటాయో వాడయ్యా పండితుడు. అంటే ఈ గుణాలు ఉండాలి. ఆత్మజ్ఞానం ఉండాలి, నిరంతర ప్రయత్నం ఉండాలి, దుఃఖాలు కలిగితే కనుక ఓర్చుకునేటువంటి శక్తి ఉండాలి. అప్పటికీ ధర్మం నుంచి పక్కకు వెళ్ళకూడదు, ధర్మానికే కట్టుబడి ఉండాలి. వీటితో ఎవడైతే కూడి ఉంటాడో వాడు పండితుడు. నిషేవతే ప్రశస్తాని నిందితాని న సేవతే అనాస్తిక శ్రద్ధధాన ఏతత్ పండిత లక్షణం. అంతేకాకుండా ఏం చేస్తాడు వాడు? మంచి పనులే చేస్తాడు. ఎప్పుడు కూడా నిందింపదగినటువంటి పని ఏమీ చెయ్యడు. నాస్తికుడు కాడు, ఆస్తికుడిలాగా ఉంటాడు, ఆస్తికుడు అయ్యే ఉంటాడు, శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇవి పండితుడి యొక్క లక్షణాలు. క్రోధో హర్షశ్చ దర్పశ్చ హ్రీస్తంభో మాన్యమానిత యమర్థాన్నాపకర్షంతి సవై పండిత ఉచ్యతే. అలాగే కోపము, సంతోషము, గర్వము, సిగ్గు, అభిమానము, తనకు తానే పూజ్యుడు అనుకోవడం, ఇవి పురుషార్థం నుండి దూరం చేయకూడదు. అలాంటి వాడే పండితుడయ్యా. ఎవరిని పురుషార్థం నుండి ఇవి దూరం చేయకుండా ఉంటాయో అంటే పురుషార్థం సంపాదించడానికి ఇవి ప్రతిబంధకాలు కాకూడదు, అప్రతిబంధకంగా ఉండకూడదు. అలా ఎవరైతే ఉంటారో వాడు పండితుడు. యస్య
కృత్యం న జానంతి మంత్రం వా మంత్రితం పరే కృతమేవాస్య జానంతి సవై పండిత ఉచ్యతే. తాను ఏం చెయ్యాలనుకున్నాడో ఇతరులకు తెలవకూడదు. ఇతరులు ఏం తెలుసుకోవాలి? అతడు చేసిన పని చేసిన తర్వాత పనిని తెలుసుకోవాలి, అంతేగాని చెయ్యబోయే పనిని తెలుసుకోకూడదు. అల్లా ఉండాలి వాడి యొక్క మంత్రం. అల్లా ఉన్నటువంటి వాడు ఎవరో వాడే పండితుడయ్యా. యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతి సమృద్ధిరసమృద్ధిర్వాసవై పండిత ఉచ్యతే. తాను ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు శీతోష్ణాలు కానీ, భయం కానీ, రాగం కానీ, కలిమి లేవి కానీ ఇవేవి ఆటంకపరచకూడదు. అంటే ఏ పని అయితే చెయ్యాలనుకున్నాడో నిర్విఘ్నంగా ఆ పనిని ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ మానకుండా ఆ పనిని చెయ్యగలగాలి వాడు. అలా ఎవరైతే చెయ్యగలుగుతారో వాడే పండితుడయ్యా. యస్య సంసారిణీ ప్రజ్ఞ ధర్మార్థావనువర్తతే కామాదర్థం వృణీతే యస్స వై పండిత ఉచ్యతే. ఎప్పుడు కూడా తన బుద్ధి ధర్మాన్ని అర్థాన్ని అనుసరిస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి సుఖానుభవం కన్నా అతడు పురుషార్థాన్నే కోరుకుంటాడు. అలాంటి వాణ్ణి పండితుడు అంటారు. యథాశక్తి చికీర్షంతి యథాశక్తి చ కుర్వతే నకించిద్ అవమన్యంతే నరా పండిత బుద్ధయః. వివేకంతో మంచి బుద్ధి కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి మానవులు తమ శక్తిని అనుసరించి చేయాలనుకుంటారు. అలాగే తమ శక్తికి తగ్గట్టుగా కూడా చేస్తారు, దేన్ని చులకన చెయ్యరు. క్షిప్రం విజానాతి చరం శృణోతి విజ్ఞాయ చార్థం భజతే న కామాత్ నాసంపృష్టో హ్యుపయుంక్తే పరార్థే తత్ప్రజ్ఞానం ప్రథమం పండితస్య. చాలా మంచి మాట చెప్పారు. ఏ విషయాన్నైనా పండితుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటి వెంటనే అర్థం చేసుకుంటాడు. చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వింటాడు, ఎంతసేపు అయినా కానీ వింటాడు. ప్రయోజనాన్ని కోరికతో కాకుండా చక్కగా గమనించి పర్యాలోచన చేసి పొందాలనుకుంటాడు. ఇతరులు అడగకుండా ఇతర విషయంలో అసలు మాట్లాడడం. ఇవి అసలు పండితుడు అనడానికి మొట్టమొదటి గుర్తు ఈ లక్షణాలు ఉండాలి. నా ప్రాప్యమభివాంఛంతి నష్టం నేచ్ఛంతి శోచితం ఆపస్సు చ నముహ్యంతి నరా పండిత బుద్ధయః. ఇంకా ఈ పండిత బుద్ధి కలిగిన పండితులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మంచి జ్ఞానం కలిగినటువంటి మానవులు. పండిత బుద్ధయ అంటే పండ అంటే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారట ఆ మానవులు? తాము పొందదగని దాన్ని అసలు కోరరు వాళ్ళు అసలు. అలాగే ఏదైనా పోతే దాని గురించి ఏడవరు. ఆపదల్లో చిక్కుకుంటే కనుక అసలు కంగారు పడరు. ఈ మూడు లక్షణాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. నిశ్చిత్య ప్రక్రమతే నాంతర్వసతి కర్మణ అవంధకాలో వస్యాత్మ సవై పండిత ఉచ్యతే. తాను ఏది సాధించాలనుకుంటాడో దాన్ని నిశ్చయించుకుని ఆ పనికి మాత్రమే పూనుకుంటాడు. నా వలన ఈ పని అవుతుంది అని అనుకుంటే ఆ పనికి పూనుకుంటాడు. అంతేగాని పూనుకున్నటువంటి పని మధ్యలో విడిచిపెట్టాడు. సమయాన్ని అసలు వృధా కానివ్వడు. మనస్సును ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకుంటాడు. అలాంటి వాడిని పండితుడు అంటారయ్యా. ఆర్యకర్మణి రజ్యంతే భూతికర్మాణి కుర్వతే హితంచ నాభ్యసూయంతి పండితాః భరతర్షభ. ఓ ధృతరాష్ట్ర, ఈ పండితులు శుభకర్మల మీద ఆసక్తి కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా సంపదలను ఇచ్చేటువంటి పనులే చేస్తారు. ప్రయోజనం సిద్ధించాలి. ఏదైనా పని చేసామంటే అప్రయోజనకరమైనటువంటి పనులు చేయరు. అసలు మంచి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎప్పుడూ కూడా తప్పు పట్టరు, నిందించరు. నా హృష్యత్యాత్మసమ్మానే నావమానే న తప్యతే గాంగో హృదయ వాక్షోభ్య యస్స పండిత ఉచ్యతే. తనకి సత్కరించారు కదా అని పొంగిపోరు, అవమానించారు కదా అని కుంగిపోరు. వాళ్ళు మంచి గంభీరంగా ఉంటారు, గంగ మడుగులా నిశ్చలంగా ఉంటారు. గాంగో హృదయ వాక్షోభ్య. అలాగా
ఆ నదిలో ప్రవాహం అలా పెడుతూ ఎలాగైతే గంభీరంగా ఉంటుందో అట్లాగా నిశ్చలంగా ఉంటారట. అలాంటి వాడినే పండితుడు అంటారు. తత్వజ్ఞ సర్వభూతానాం యోగజ్ఞ సర్వకర్మణాం ఉపాయజ్ఞో మనుష్యాణం నర పండిత ఉచ్యతే. సర్వభూతానాం తత్వజ్ఞ, అన్ని ప్రాణుల యొక్క యథార్థ స్థితి తెలిసినటువంటి వాళ్ళు. అలాగే అన్ని పనులు చేసేటువంటి నేర్పు కూడా తెలిసినటువంటి వాళ్ళు, అన్ని రకములైన ఉపాయాలు తెలిసినటువంటి వాళ్ళనే పండితులు అంటారయ్యా అంటూ ఆయన ఇంకా విదురుడు చెప్పడం మొదలెట్టాడు అంటే ఇంకా తిరుగులేదు. అనేకములైనటువంటి నీతి వాక్యాలన్నీ కూడా చెబుతాడు. ఆయన మాట చాలా అద్భుతమైనటువంటి మాట. త్రికాలాలు ఆనాడు చెప్పిన మాటలు మనం ఆలోచన చేస్తే కనుక ఇప్పటికీ యథార్థమైనటువంటి సత్యాలే. త్రికాలాలు కూడా ఏ విధమైనటువంటి బాధ పొందనటువంటి వాక్యాలు అవి. త్రికాలాబాధితమైనటువంటి మాటలు అవి. అంతేగాని ఆనాటి కాలంలో ఇది కుదిరిందండి ఇప్పుడు కుదరలేదు అని అనుకోకల్లా. అటువంటి చక్కటి నీతి వాక్యాలు ఎన్నైనా చెప్పగలడు, ఎంతసేపైనా చెప్పగలడు. వినేటువంటి వాడు గ్రహించగలగాలి, కానీ చాలా అద్భుతంగా చెబుతాడు. అందుకనే విదుర నీతి అంటారు. అటువంటి చాలా మంచి మాటలు ఆయన చెబుతున్నాడు. ఇంకా చెబుతాడు, ఇంకా ఏం చెబుతాడని రేపటి భాగంలో తెలుసుకుందాం అని తెలియజేస్తూ స్వస్తి.